ఈరోజు ఈ విధంగా నా పాత్రికేయ మిత్రులందరినీ కలుసుకోవటం నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు. ఒక మామూలు వ్యక్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గర్వించదగ్గ సినిమా నిర్మించినందుకు ఈ అవకాశం కల్పించిన నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఈ విజయానికి వెనుకగా నిలిచిన నా తమ్ముడు హరీష్ శంకర్ గారికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అన్ని సాంగ్స్ అద్భుతం అనిపించే విధంగా సాంగ్స్ ఇచ్చిన దేవి గారికి, మా చిత్రానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చిన జేఎన్ విన్సెంట్ గారికి, ప్రతిరోజు అప్ టు డేట్ చేస్తూ మమ్మల్ని ఫాలో అయిన మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, అలాగే మా ప్రొడక్షన్ బ్రహ్మానంద గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం షూటింగ్ క్రమంలో హిట్ తీయాలి, సూపర్ హిట్ తీయాలన్న సంకల్పంతోనే మేము మొదలు పెట్టడం జరిగింది. ఈ చిత్రం రిలీజ్ అయినాక 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాస్తుంది అని జనం చెప్తుంటే అభిమానులు ఆనందంతో ఫోన్లు చేసుకుంటే ఈ చిత్రం నేనే నిర్మించిందన్నంత గర్వంగా మాకుంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ విజయంలో ముఖ్యంగా డే 1 నుంచి మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్కి సూపర్ హిట్ రావాలని మాతో పాటు మీడియా కూడా కోరుకుంది. మీ సహకారం మేము మరవలేంది, మీ కృతజ్ఞత మేము తీర్చుకోలేంది. మీ సహకారం ఎల్లవేళ ఈ పరమేశ్వర సంస్థ ఉండాలని, ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో తీయాలని మిమ్మల్ని అందరినీ మీ సహకారం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఘన విజయంలో పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల తర్వాత ఆయన స్టామినా ఒక హిందీ కాకుండా ఇతర భాషల హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంక్వైరీ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో మీరే ఆలోచించాలి. ఒక ప్రాంతీయ భాష చిత్రం అమెరికాలో టాప్ 3లో ఒక ఫస్ట్ వీక్ ఉందంటే నాకు చెప్తుంటే నేనే నమ్మలేకపోతున్నాను ఈ సినిమా తీసింది మేమేనా అని. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ఈ చిత్రం ఓం దగ్గర నుంచి శుభం దాకా ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి షాటు ఓన్లీ హరీష్ శంకర్. హరీష్ శంకర్ సినిమా నేను చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రానికి విజయానికి నేను వెలకట్టలేంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత అంటే సరిపోదు, ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఈ చిత్రం కలెక్షన్స్ ఈరోజు కూడా ఫస్ట్ వీక్ చూస్తుంటే 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ లేవు. ఒక గబ్బర్ సింగ్ రాబోయే సంవత్సరాలు కూడా చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ గబ్బర్ సింగ్ తీయకపోతే నా జీవితం ఏంటని ఊహించుకుంటే భయం వేస్తుంది. లాస్ట్ 11వ తారీఖు తర్వాత దాసనాంద్ర గారు లాంటి వాళ్ళు కూడా సాధించావు గణేష్ అంటుంటే నిజంగా ఈ 1 వీక్ నుంచి నిద్ర కూడా పోలేదు సరిగ్గా. నేను అంత గర్వంగా ఉంది నాకు. అనుక్షణం ఈ గబ్బర్ సింగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ చిత్రం రికార్డులన్నీ కొట్టి ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు కావాలి. ఎక్కడ పైరసీని రాకుండా, ఎక్కడ పైరసీ క్యాసెట్ లేకుండా మీరు కొంతకాలం కాపాడితే ఈ చిత్రం నంబర్ 1 చిత్రంగా చిరస్థాయిగా ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. పత్రికాముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే దయచేసి ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ సినిమాకి నిర్మాతే, నేను ఒక్కనే కాదు, ఈ 10 సంవత్సరాల కళ పవర్ స్టార్ సూపర్ హిట్ కొట్టాలని మీ కళ ఈ గబ్బర్ సింగ్ ద్వారా రావడం జరిగింది. ఈ కళని దయచేసి పైరసీ రాకుండా, పైరసీ నుంచి మనని కాపాడండి. అన్ని సినిమాలు కాపాడాలి. ఈ గబ్బర్ సింగ్ మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉంది, పైరసీ మీద. దయచేసి దీన్ని అడ్డుకోవడానికి మీ సాయం కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక హిట్ సినిమా తీయాలంటే అది ఒక యజ్ఞం. ఒక పవర్ స్టార్ గారు లాంటి హీరోని పెట్టి ఒక పెద్ద హిట్ తీయాలంటే అది మహాయజ్ఞం. అలాంటిది అసలు ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసే పెద్ద హిట్ అంటే అది రీసెంట్గా భద్రాచలంలో జరిగిన అతిరాత్ర యాగం అంత కష్టం. ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా తీసుకుని ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, మా గణేష్ గారికి, అసలు ఇంత పెద్ద విజయాన్ని మాకు అందించిన పవర్ స్టార్ అభిమానులకి, అఖిలాంధ్ర ప్రేక్షకులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం అండి. ఏదైనా ఒక సినిమా హిట్ అయినప్పుడు సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కి ఫోన్స్ వస్తాయండి.
బాగుంటే పొగుడుతా ఫోన్స్ వస్తాయండి. కొంచెం బాగోకపోతే వెల్ విషర్స్ వాళ్ళు ఏంటంటే ఏంటి ఎలాంటి సినిమా చేస్తావు కొంచెం సరిగ్గా చూసుకోవచ్చు కదా అని తిడతారు. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమాకు పనిచేసినందుకు ఫోన్లు వచ్చిన ప్రతి వాళ్ళు పొగిడారండి, తిట్టారండి. పొగిడిందేమో ఇంత పెద్ద హిట్ సినిమాకు పనిచేసినందుకండి, తిట్టిందేమో టికెట్లు ఇప్పించలేకపోతున్నందుకు. మా గణేష్ గారు, హరీష్ గారు అడిగిన అన్నీ ఇచ్చారండి. మా అందరికీ రెమ్యునరేషన్స్ కరెక్ట్గా ఇచ్చారండి. కానీ రిలీజ్ రోజు నుంచి అడుగుతున్నామండి, టికెట్స్ ఇప్పించండి సార్, పరువులు పోతున్నాయండి. ఇప్పటి వరకు అది మాత్రం ఇప్పించలేకపోతున్నారండి. దయచేసి ఇంత పెద్ద హిట్ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్గా మమ్మల్ని టికెట్లు అడుగుతున్న వాళ్ళందరికీ వాళ్ళని హ్యాపీ చేయడానికి టికెట్లు ఇప్పించాల్సిందిగా సభాముఖంగా మా ప్రొడ్యూసర్ గారిని కోరుతున్నాను. అంటే పనిచేసిన వాళ్ళమే టికెట్లు ప్రొడ్యూసర్ గారిని సక్సెస్ మీట్లో అడుగుతున్నామంటే ఇది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇంత పెద్ద హిట్ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మా గణేష్ గారికి, హరీష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇంత విజయానికి పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరించినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా దబాంగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుందండి, ఈ సినిమాకి హరీష్ శంకర్ ఎన్ని మార్పులు చేశాడో, ఎంత కష్టపడి ఇచ్చేసాడు అనేది దబాంగ్ చూసిన వాళ్ళకి, ఈ గబ్బర్ని చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి మార్పు, ప్రతి చేంజ్ దీంట్లో ఎంటర్టైన్మెంట్గా ఎవ్రీథింగ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక కబడ్డీ సీన్ అవుతావచ్చు, అంత్యాక్షరి సీను, ప్రతి చేంజ్ తను నరేషన్ ఇస్తున్నప్పుడే ఇది పెద్ద హిట్ అవుద్ది. ఆ కాన్ఫిడెంట్తోనే లాస్ట్ వరకు మా గణేష్ ప్రొడ్యూసర్ గారికి ఇది బ్లాక్ బస్టర్. అంటే నాకు హరీష్ శంకర్ మీద నమ్మకం, సినిమా మీద నమ్మకం అండి. అది గణేష్ గారు చెప్తాను వచ్చాను. ఈ రోజున అంత పెద్ద విజయం ఈ సినిమా అయ్యింది. తన మీద నాకు నమ్మకం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఒక్కోసారి తనతో నాకు చిన్న ఇది వస్తుంది, ఇది ఇదవుతుందంటే ఇదే, నన్ను నమ్మండి ఇది ఎక్స్ట్రానరీగా ఉంటుంది థియేటర్లో అనేవాడు. అది 100% ఈరోజు 200% ప్రూవ్ అయ్యిందండి థియేటర్లో. అది చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా రికార్డ్స్, ఇంకా ఇండస్ట్రీ రికార్డ్స్ అంటున్నారు. ఇంకా అసలు దీని ఇంకా చెరువులో ఏ సినిమా రానంత రేంజ్కి ఈ గబ్బర్ సింగ్ వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నానండి. ప్రేక్షక దేవుడికి ఈ గబ్బర్ సింగ్ సినిమా చూస్తే ఆకలితో ఉన్నోళ్ళకి భుక్తావేశంతో బయటకు వస్తారని డైరెక్టర్ గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు. కానీ ఈ సినిమా భుక్తావేశంతో వచ్చి మళ్ళీ ఆయాసం తగ్గడానికి మళ్ళీ థియేటర్లోకి వెళ్తున్నారు చేసి ఈ సినిమాకి. మా బ్రదర్ అమెరికా నుంచి ఫోన్ చేసి అన్నయ్య టికెట్లు దొరకట్లేదు అన్నాడు ఈ సినిమాకి. ఫస్ట్ టైం నేను మళ్ళీ వినడం, టికెట్లు దొరకట్లేదు, థియేటర్ ఓనర్ ఎవరో తెలిసేట వాళ్ళ ద్వారా టికెట్లు తెచ్చుకొని ఫ్రెండ్స్ చూసి ఇలా ఫోన్ చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో ఎవరు 2-3 కలుసుకున్నా వాళ్ళ ఎలా ఉన్నారని పలకరించుకున్న తర్వాత గబ్బర్ సింగ్ చూశారని అడుగుతున్నారు. నెక్స్ట్ లైన్ అదే టాపిక్. సో నెక్స్ట్ గబ్బర్ సింగ్ అంటే చిన్నప్పుడు నేను డైలాగ్ చెప్పేవాళ్ళండి ఇంట్లో. ఎవరు ప్రతి వాళ్ళు గబ్బర్ సింగ్ చూసి వి గ్రోన్ అప్ విత్ వాచింగ్ షోలే. ఆ గబ్బర్ సింగ్ని మళ్ళీ అంత ఒక రికార్డు, ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడం ఇంతకన్నా ఇంకెవరు క్రియేట్ చేయలేరు. మా హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ పేరుని ఎంత అద్భుతంగా ఉపయోగించి మళ్ళీ యాటిట్యూడ్ అది పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగించి చూపించిన విధానం. థియేటర్లో ఎన్నిసార్లు నడిచాను ఆయన స్క్రీన్ ప్రెసెన్స్. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. స్పాట్లో ఆయనతో వర్క్ చేసాక తెలిసింది. తర్వాత గణేష్ గారు ఆయన మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, ఆయన మాకు పే చేసిన విధానం, ఆయన గణేష్ గారు ఈ సినిమా రికార్డులను బదలగొట్టేస్తారంటే అద్భుతం అవుతుందని చెప్పి స్పాట్లో అంటుంటే అద్భుతం జరుగుతున్నప్పుడు తెలియదు అని చెప్పి కలేజాలో డైలాగ్ చెప్పాను. త్రివిక్రమ్ గారు రాసింది. అది జరిగిపోద్ది అంత అద్భుతం, కానీ అద్భుతం జరుగుతుందని ముందు నుంచి చెప్తున్నారు ఆయన. ఇవాళ అనుభవిస్తున్నారు చూసి. నా క్యారెక్టర్కి ఇంత పేరు హరీష్ శంకర్ గారు అన్నారు, చాలా బాగుంటుంది మీ క్యారెక్టర్ అంటుంటే చేశాను, చాలా రిచ్గా ఉంది గెటప్, మినిస్టర్ అని. చాలా మైలేజ్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ డే షూటింగ్లో దిగ్గానే, ఆ రోజు రిలీజ్ అయింది 11th సీతం వాకిట్లో సినిమాలు చోటు షూటింగ్కి వెళ్ళగానే దిగుతూనే మొదలెట్టారు గబ్బర్ సింగ్ అని. అప్పుడు తెలిసిపోద్ది ఆ పల్స్ సినిమా హిట్ అని. సో ఇంత పేరు నాకు వచ్చిన క్యారెక్టర్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి, గణేష్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ గబ్బర్ సింగ్ 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 ఇంతే వచ్చింది మెసేజ్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ అయింది, బ్లాక్ బాస్టర్ అయింది. ఇలా ఎంత చెప్పినా తక్కువే అని మీడియా మిత్రులే చెప్తున్నారు. ఈ మధ్య మీడియాలో ఒక నానుడి బయలుదేరిందంట, సినిమా బాగుందంటే హిట్ అంటారు, చాలా బాగుందంటే సూపర్ హిట్ అంటారు, సూపర్ హిట్ని దాటితే బ్లాక్ బాస్టర్ అంటారు,
బ్లాక్ బాస్టర్ కూడా దాటితే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి దబంగ్ సినిమాని తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను, ఆ టైటిల్ గబ్బర్ సింగ్ అని చెప్పారు. చెప్పగానే నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు. స్వతహాగా హిందీ సినిమాల మీద చిన్న అవగాహన ఉండి, అందులోనూ షోలే సినిమా అంటే చాలా పిచ్చి ఉండి, అలాంటి ఒక గబ్బర్ సింగ్ అనే టైటిల్తో సినిమా తీసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ ఆయన ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్ అని సినిమాకు పేరు పెట్టారో, ఆ ముహూర్త బలమా సంకల్పమా మాకందరికీ ఉన్న సినిమా మీద ఉన్న పిచ్చ తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా చాలామందికి, కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మీ మీడియా. అంటే ఇలా సినిమా హిట్ అయిన తర్వాత సాంగ్స్ క్లిప్పింగ్స్ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో చేయడం కాదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఒక 30 seconds టీజర్ రిలీజ్ అయిందో, నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కన్సర్న్, అంటే మాకు సంబంధం లేకుండానే మీడియా విపరీతంగా టీజర్ని ఛానల్స్లో ప్రమోట్ చేసింది. అసలు అప్పుడు ఏ ఛానల్ వాళ్ళు ఎవరు ఏంటి, మమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ఏంటి కూడా మాకు సంబంధం లేదు. అంటే మీడియాలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీడియా నుంచి, ఫ్యాన్స్ నుంచి, మిగతా హీరోల ఫ్యాన్స్ నుంచి, ఈసారి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా నాకు మెసేజ్లు, సార్ ఈ సినిమా చాలా బాగుంటుంది, పెద్ద హిట్ అవుతుంది, మాకు ఆ కలర్ కనబడుతుంది ఆ టీజర్లో, పోస్టర్లో. సో బేసిక్గా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి గబ్బర్ సింగ్ అని నామకరణం చేశారో అప్పటి నుంచే టోటల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి. కృతజ్ఞతల విషయం చెప్పుకొని వస్తే, ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో చాలా చోట్ల చెప్పాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. ఆ సినిమా ఇలా రావడానికి కారణం గణేష్ గారు లేకపోతే ఆ సినిమా ఇలా ఉండేది కాదు. ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్పుకునేది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎల్పి రామారావు గారు, రాజశేఖర్, సతీష్, విజయ్, బాబీ, ఒక్కళ్ళు కాదు, డే అండ్ నైట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నేనున్నా ఒక 2 గంటలు, అంటే ఎట్టి పరిస్థితిలో ఇంత మంచి సినిమాని వేసవికి అందించాలి అని చెప్పి డే అండ్ నైట్ మేము తపన పడుతుంటే, ఒక పక్క నేనన్నా ఒక 2 గంటలు 3 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి టైం దొరికింది. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంటిన్యూగా 3 రోజులు నిద్రపోకుండా పనిచేసిన రోజులున్నాయి. సో పత్రికా ముఖంగా గైస్, మీరు లేకపోతే గబ్బర్ సింగ్ సినిమా లేదు, మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఇకపోతే స్క్రిప్ట్ విషయంలో రమేష్ రెడ్డి గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. నా మిరపకాయ సినిమాకి పనిచేశారు. అలాగే ఆటోగ్రాఫ్ సినిమాకి నేను సతీష్ వెంకటేష్ గారు పనిచేశాము. ఆల్రెడీ నార్త్ ఇండియాలో పెద్ద హిట్ దబంగ్, కానీ అది ఒక సౌత్ ఇండియన్ సినిమా లాగే ఉంది. మనం కొత్తగా సౌత్ ఇండియన్ సినిమా చేయాలంటే మనం దీనికి చాలా కష్టపడాలి. సో ఈ సినిమాకి త్రూఅవుట్ సినిమా మనం సాటిస్ఫాక్షన్, అంటే మనం తృప్తి పడేలాగా పేపర్ మీద వచ్చేంత వరకు మనం షూటింగ్ వెళ్ళట్లేదు అని రిక్వెస్ట్ చేస్తే రమేష్ రెడ్డి గారు, సతీష్ వెంకటేష్ గారు ఈ స్క్రీన్ ప్లే విషయంలో నాకు బాగా సహకరించారు. మీ ఇద్దరికి ఎంత పెద్ద హిట్ రావడానికి మీ ఇద్దరి కంట్రిబ్యూషన్ ఏంటో నాకు తెలుసు. మీ ఇద్దరికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పోతే జేని విన్సెంట్ గారు, నాది 3వ సినిమా అయితే ఆయనది ఊరికే ఒకసారి అడిగాను, సార్ మీది ఇప్పుడు ఎన్నో సినిమా అంటే ఐ థింక్ ఇట్స్ 143 అన్నాడు. నాది 3వ సినిమా అయితే ఆయనది 143వ సినిమా. అంత పెద్ద కెమెరామెన్, అంత అనుభవం ఉన్న కెమెరామెన్ నాకు ఈ సినిమాకి లభించడం నిజంగా నా అదృష్టం. ఆయన సెట్లో నేను గాడ్ అని పిలిచేవాడిని. ఆల్మోస్ట్ లైక్ ఆయనతో కంపేర్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ కానీ అనుభవంగా నథింగ్. అయినా సరే ఎప్పుడు నన్ను ఒక పెద్ద డైరెక్టర్గా చూసేవాళ్ళు. నాకేం కావాలో ఒకవేళ కొంచెం కష్టమైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ డైరెక్టర్ అడుగుతున్నాడు అని చెప్పి ఆయన డే అండ్ నైట్ శ్రమించారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆయన అంతే వరుసగా 3 రోజులు నిద్రపోకుండా పనిచేశారు. ఏం లేదు, మా అందరి ఈ కష్టం మీకు సమ్మర్కి రావాలని. చాలా మంచి సినిమా సమ్మర్ దాటిపోయింది, అయ్యో ఈ మంచి సినిమా సమ్మర్లో వచ్చుంటే బాగుండేది, ఇలాంటి టాక్ ఊహించుకుంటేనే మాకు వెన్ను నుంచి చలిపుట్టేది. కరెక్ట్గా ఈ సినిమా చేయడం ఒకటి అయితే సినిమాని సమ్మర్ రిలీజ్ చేయడం ఒకటి అయింది. లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అనుకోని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మూలంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అండ్ ఈ విషయంలో మొత్తం మా టీం, మా ప్రొడ్యూసర్ గారు, నేను, మా డిపార్ట్మెంట్, మేము అందరం సాష్టాంగ నమస్కారం చేసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. అంటే వాళ్ళందరూ పెద్ద హిట్ అయిందని చాలా ఆనందంగా ఉంది. హిట్ వెనకాల ఆయన కృషి ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్పాలి, ఆ బాధ్యత నాకుంది.
వరుసగా సాంగ్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సీన్స్కి షిఫ్ట్ అయినట్టు. పొద్దున గబ్బర్ సింగ్ పాట షూట్ చేసి 2 గంటలకు గబ్బర్ సింగ్ పాట ఫినిష్ చేసి 4:30 నుంచి ఆకాశం అమ్మాయి అయితే పాట షూటింగ్ వచ్చారు ఆయన. రాత్రి 12 గంటల వరకు ఆకాశం అమ్మాయి అయితే సాంగ్ షూటింగ్ చేసి 1 గంటకు ప్రసాద్లోకి వచ్చి 1 గంట నుంచి 4 గంటల వరకు డబ్బింగ్ చెప్పారు. అంటే పరిగెత్తించారు లిటరల్ అందరినీ. ఆయన పరిగెత్తుతూ ఆయన వెనకాల వెళ్తూ ఆయనకు అందలేమో, ఆయన స్పీడ్ని చేరుకోలేమో అన్నంత భయం వేసింది. ఆయన పడ్డ కష్టం. గుజరాత్ యాక్షన్ సీక్వెన్స్లో ఆయన రైట్ రిస్ట్ కంప్లీట్గా ఇంజూర్ అయింది. అయినా సరే ఆ గుర్రం చేసి అవ్వచ్చు, యాక్షన్ సీన్స్ అవ్వచ్చు, ఎక్కడ ఒక్క రోజు కూడా అలసట లేకుండా, ఒక్క చోట కూడా బ్రేక్ లేకుండా ఆయన హెల్త్ని పణంగా పెట్టి వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళన్నట్టుగా సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి మాకు ఆయన చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. నిజంగా చెప్పిన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ సినిమా చేసేది చాలామందికి తెలియదు. ఆయన కష్టం, ఆయన తపన మమ్మల్ని ఇవాళ ఇలా నిలబెట్టింది. ఇందాక గణేష్ గారు చెప్పినట్టు ఇంత పెద్ద హిట్ అయ్యాక చాలా ఆనందంతో ఆయనతో షేర్ చేసుకుందాం వెళ్ళాను. వెళ్ళి ఎలా ఉంది ఏమంటున్నారు అంటే, మాటలు రావట్లేదు సార్, మామూలుగా మెసేజ్లు రావట్లేదు, మామూలుగా ఫోన్ కాల్స్ రావట్లేదు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అంటే అభిమానులందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అది నాకు తెలిసింది. వాళ్ళందరి పాజిటివ్ దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళని ఇంత ఆనందపరిచేలా చేసినందుకు, వాళ్ళు తృప్తి పడ్డందుకు వాళ్ళ పాజిటివ్ దీవెనలు, వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అన్నారు. ఆ తర్వాత సార్ మంది నైజాంలో మొదటి రోజు అని మాట్లాడబోతున్నా. హరీష్ సార్ అది కాదండి, అసలు ఓవర్సీస్లో మన కలెక్షన్ హరీష్ అవన్నీ మన విషయాలు కాదు, వదిలేయి. ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు సార్. నిజంగా అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంత కలెక్షన్ చెప్పొకసారి అని అట్లీస్ట్ విని ఆనందపడాలనుకుంటారు. గర్వంగా 10 మందికి చెప్పుకోకపోయినా అట్లీస్ట్ వినాలనుకుంటారు. నేను కలెక్షన్స్ అని చెప్పేసరికి హరీష్ ప్లీజ్ అందరం హ్యాపీగా ఉన్నాం కదా, గదిలే, అది మన చేతిలో లేదు. అంటే సినిమాలో ఒక డైలాగ్ రాశాం. అది షూటింగ్ స్టార్ట్ అయినాక ఆయనతో కలిసిన జర్నీ ద్వారా వచ్చిన డైలాగ్. డైలీ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన దేనికి ఎక్సైట్ అవుతున్నారు, ఆయన దేనికి రియాక్ట్ అవుతున్నారు, ఆయన దేనికి నవ్వుతున్నారు, ఇది అబ్జర్వ్ చేస్తే సినిమాలో చాలా డైలాగ్ వచ్చాయి. అండ్ సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, దానివల్ల లెక్కుంది. అది సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన డైలాగ్. సినిమాలో డైలాగ్ ఉంది. అంటే ఇందాక చెప్పాను, ఆయన ఇంత పెద్ద హిట్ అయితే ఆయన తోట పని చేసుకుంటున్నారు, ఆయన పుస్తకాలు చదువుకుంటున్నారు, ఎక్కడ దేని గురించి మాట్లాడలేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఇది ఇవాళ హిట్ అయింది అన్నట్టు కాదు, అదే నైజం. నేను ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యే సినిమాలో డైలాగ్ రాశాం. ఆకాశం లాంటి ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా, పిడుగొచ్చినా నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. సో నాకు ఇవాళ అర్థమైంది, సినిమా నిరాశపరిచినా, హిట్ అయినా, బ్లాక్ బాస్టర్ అయినా ఆయన ఒకేలా ఉంటారని. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్కి పాటకి లైన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేసిన ప్రతి సౌండ్కి కొన్ని వేల థ్యాంక్స్ చెప్పాలి. ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయనకి ఫస్ట్ టైం కట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ హీరో గారికి ఎలా కట్ చెప్పాను, ఆయనకి ఎలా కట్ చెప్పాను. ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ, ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆయనతో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను, దట్టు నా 3rd ఫిలిం. ఆయనకి ఊరికే పాట సిచ్యువేషన్ చెప్పడం కాకుండా మొత్తం కథ చెప్పడం జరిగింది. మొత్తం కథ చెప్పిన రోజు మా రైటర్ వేగేష్ సతీష్ ఫస్ట్ ఆఫ్ నుంచి ఇది బ్లాక్ బాస్టర్ అన్నాడు. అలాగే కథ వినగానే సార్ చాలా పెద్ద హిట్ కొడుతున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను ఆయన. సో కథ వినగానే వీళ్ళిద్దరు రైట్ ఫ్రమ్ డే 1 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అంటే వీళ్ళు పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు వేగేష్ సతీష్ పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు అనేవాళ్ళు, సార్ మన సినిమా సూపర్ హిట్, మన సినిమా షూటింగ్ చేయాలంతే, మన ఆడియో పెద్ద హిట్, నేను మ్యూజిక్ చేయాలంతే అనేవాడు. ఇదంతా బాబు ఇంత కాన్ఫిడెంట్గా మారుతున్నాడు అనుకోండి. బట్ ఆయన కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయనకు వచ్చింది. అలాగే ఆయన ట్యూన్స్ విన్న తర్వాత మా కాన్ఫిడెన్స్ మాకు రెట్టింపైంది. దేవిశ్రీ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గౌతమ్ రాజు గారు, నేను తీసింది నాకే కొత్తగా చూపించే ఎడిటర్ ఆయన. గౌతమ్ రాజు గారితో ఇది నా 2వ సినిమా. మిరపకాయ చేసాము, తర్వాత ఈ సినిమా చేసాము. షూటింగ్లో ఉన్న ఉత్సాహం ఎడిటింగ్లో కూడా ఉండాలంటే కొంచెం కష్టమే. ఎవరికి తను చేసిన పనికి ఇమీడియట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఇంకా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండని. ద సేమ్ టైం ఫస్ట్ మనం తీసింది చూసే ప్రథమ ప్రేక్షకుడు ఎడిటర్. ఆయన ఇచ్చిన మానసిక బలం కానీ, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ అంతా ఇంత కాదు. గౌతమ్ రాజు గారు రిలీజ్ కూడా ఆయన అంతే, డే అండ్ నైట్ కష్టపడి సినిమా 11వ తారీఖు రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక కోఆర్డినేటర్ లాగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్, ఒక ఎడిటింగే కాకుండా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆయన అలా చూసుకున్నారు. అలాగే ఇంకొక బిగ్ థ్యాంక్స్ హీరో గారి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మోరే. చాలామంది పవన్ కళ్యాణ్ గారు చాలా అందంగా ఉన్నారు, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని చాలా ప్యాషనెట్గా రాజేష్ మోరే ఆయన డిజైన్ చేసి, ఆయన కాస్ట్యూమ్ డిజైన్ చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందు నాకు కొత్త ఉత్సాహం వచ్చింది.
నా సినిమా లుక్ మారిపోయింది అన్న ఫీలింగ్ తెప్పించాడు. సో రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరి పేర్లు చెప్పడానికి ఇప్పుడు ఎవరు దొరికింది అంటే సినిమా రిలీజ్ అయిన 1 వీక్ కానీ మేమందరం ఇంత ఆహ్లాదంగా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇంత టైం ఇప్పుడు దొరికింది. ఇంకెవరైనా పేరు పొరపాటున మర్చిపోయి ఉంటే రామ్ లక్ష్మణ్ గుర్తు చేయండి అంటే గుర్తు చేశారు. రామ్ లక్ష్మణ్ గారిని ఫస్ట్ ఒక ఫైట్ ఈ సినిమా ఒక్కొక్క ఫైట్ ఒక మాస్టర్తో వెళ్ళాలనుకున్నాను. రామ్ లక్ష్మణ్ గారితో ఫస్ట్ ఫైట్ చేయగానే పవర్ స్టార్ వీళ్ళని కంటిన్యూ చేద్దాం, వీళ్ళతో నాకు సింక్ బాగుంది అన్నారు. ఎక్కడ అతిశయోక్తి లేకుండా ఫైట్స్లో బిలీవబిలిటీ ఉంటూ స్టైలిష్గా ఉంటూ, అంటే వాళ్ళు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో చేయడంతో బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ ఈరోజు యాక్షన్ ఇంత బాగా రావడానికి కారణం నన్ అదర్ దెన్ రామ్ లక్ష్మణ్. కబడ్డీ ఫైట్ అవ్వచ్చు, ఇంటర్వల్ ఫైట్ అవ్వచ్చు, ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ గురించి, యాక్షన్ సీక్వెన్స్లో షార్ట్స్ గురించి మాట్లాడుకున్నారంటే రామ్ లక్ష్మణ్ గారి గురించి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, తను నేను అనుకున్న దానికంటే ఈ సినిమా ఒక 3-4 నెలలు కదా, కొంచెం 3-4 నెలలు కొంచెం వెనక్కి వెళ్ళింది. అంటే షూటింగ్ బిఫోరే బ్రహ్మ మన సినిమా ఒక 3-4 మంత్స్ డిలే అయ్యేలా ఉంది, నువ్వు లోపల వేరే సినిమా నా మిరపకాయ చేశాడు అతను. వేరే సినిమా చేయంటే లేదు సార్, పవర్ స్టార్ సినిమా చేయడం నా జీవిత ఆశయం, 2-3 నెలలు కాదు, ఇంకో సంవత్సరమే సరే నేను ఇక్కడ ఉంటానని చెప్పి డే అండ్ నైట్ షెడ్యూల్స్ పోస్ట్ అవుతుంటే, ఆర్టిస్టులు డేట్లు కుదరకపోతే ఒకసారి పాట అనుకుని ఆ తర్వాత ఫైట్ అనుకుని లేదు సీన్ అనుకుని మేము పేపర్ మీద చేంజ్ చేసినంత ఈజీగా సెట్స్ చేంజ్ చేయడం. మేము పేపర్ మీద ఎంత ఈజీగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము షెడ్యూల్స్, ఆయన అంత ఈజీగా సెట్స్ మీద కూడా మార్పులు చేస్తూ 24 అవర్స్ ఒక ఆర్ట్ డైరెక్టర్ అంటే ఊరికి ఏదో తన ఆర్ట్ వర్క్ చూసుకొని వెళ్ళకుండా 24 అవర్స్ మా సెట్లో ఉంటూ మా ఆఫీస్లో మాతో పాటు ట్రావెల్ చేస్తూ ఈ సినిమా విజయానికి బ్రహ్మ, నువ్వు లేకపోతే సినిమా లుక్ ఇలా ఉండేది కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫర్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గణేష్ గారి గురించి ఒకే మాట చెప్పాలి. గణేష్ గారు లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. ఈ సినిమాకి నాకంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన గణేష్ గారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా ద్వారా హరీష్ మంచి పొజిషన్లో ఉండాలి, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కాళ్ళు ఎత్తుకొని తిరగాలి అనే దృఢ సంకల్పం. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఇంత మిగలాలి అని కాకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి అందరూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కాళ్ళు ఎత్తుకొని హరీష్ ఈ సినిమా ద్వారా పెద్ద పేరు రావాలి. జస్ట్ ఈ సినిమా గురించి ఆలోచిస్తూ డే అండ్ నైట్ సినిమా అన్న సూపర్ హిట్ కొట్టాలి, అన్న ఆయన మేనరిజం సూపర్ హిట్ కొట్టాలి, సూపర్ హిట్ అంటే కలవరించాడు. నిద్రలో కూడా ఇలా తడితే సూపర్ హిట్, గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అన్నాడు. అంత గట్టి సంకల్పం ఉన్న వ్యక్తి. మొదటి 2 సినిమాలు కొంచెం నిరాశపరిచినప్పుడు చాలామంది ఇండస్ట్రీలో చాలామంది, అది కామనే, ఒక ఇండస్ట్రీలో కామనే, తన మీద చేసిన కామెంట్లు కావచ్చు, తన చేసిన అపహాస్యం అవ్వచ్చు, అవన్నీ ఆయనే కాదు నేను విన్నాను. అంటే ఇండస్ట్రీలో జయాపజయాలు ఎలా కామనో మనుషులు అపహాస్యం చేసుకోవడం కూడా మనుషుల్లో కామన్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఉంటారు, చెడు ఉన్నప్పుడే మంచికి వాల్యూ ఉంటుంది. అది తెలిసినప్పుడు చాలా బాధపడేవాడు. అన్నా నేను ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టాలని తీస్తాను, సినిమా ఆడకపోతే నేనేం చేయాలన్నా అనేవాడు. అలాగే సినిమా కొంచెం ఆడకపోతే ఆ తాలూకు డైరెక్టర్ కానీ ఇంకోళ్ళు కానీ పల్లెత్తి కామెంట్ కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు కానీ ఏ రోజు మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఓన్లీ గబ్బర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్ బిఫోర్ ఒక 2 years జర్నీ చేశాను గణేష్ గారితో. గణేష్ గారు అపహాస్యం చేసిన వాళ్ళకి, మీ మీద జోకులు వేసిన వాళ్ళందరికీ ఇవాళ మన సినిమా కలెక్షన్లో సమాధానం చెప్తున్నాయి. గర్వంగా మీరు సినిమా కలెక్షన్ చూపించండి అంతే. ఎవరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు బ్రహ్మాండమైన విజయాన్ని మీ పేరు మీద ఆల్రెడీ రాసేసాడు. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావాలి కాబట్టి దీని తాలూకు బిఫోర్ జర్నీ అంతా జరిగింది అనుకోవాలి. ఇంత పెద్ద విజయం మీలాంటి మంచి మనిషికి రావడం, మీలాంటి గట్టి సంకల్పం వ్యక్తికి రావడం నాకు ఆనందంగా ఉంది.